దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సోదరులారా, మరి పరిశుద్ధ లేఖనాలలో నుంచి కొన్ని వచనాలు పంచుకుంటున్నప్పుడు మరి హెబ్రోని ట్రస్ట్ సొసైటీ ఈ యొక్క డిస్ప్యూట్ గురించి దాని గురించి కొద్దిగా మాట్లాడినప్పుడు ఆ వీడియోలో ఒక సహోదరుడు దీనికి పరిష్కారం మీ యొక్క పర్స్పెక్టివ్లో ఏంటి అని అడిగారండి. నా యొక్క పర్స్పెక్టివ్లో దానికి పరిష్కారం కాదు, వాక్యపు వెలుగులో దాని యొక్క పరిష్కారం ఏంటో క్లుప్తంగా టూకీగా నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దాన్ని సాధ్యమైనంత మేరకు క్లుప్తంగా టూకీగా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు హెబ్రోను ట్రస్ట్ డాక్యుమెంటు ఏదైతే 1971లో రిజిస్టర్ చేశారు. సహోదరుడు భక్త్ సింగ్ గారు 1982లో ఎల్డర్స్ని అపాయింట్మెంట్ చేశారు కొంతమందిని. సహోదరుడు 1986 నుంచి అనారోగ్య రీతిగా యాక్టివ్గా పార్టిసిపేట్ ఆ యొక్క కార్యక్రమాల్లో యాక్టివ్గా లేనందుచేత అనేకమైన సమస్యలు అప్పటి నుంచి మొదలైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. 2000 సంవత్సరంలో పరలోకపు పిలుపును అనుసరించి వెళ్ళిపోయిన తర్వాత నుంచి అవి బయటపడడం మనం చూస్తూ ఉన్నాము. అయితే మనము చాలా జాగ్రత్తగా ఏదైనా కానీ ఇన్ డెప్త్ మనం స్టడీ చేయాలి. వీటి గురించి పత్రికల నిండా అపోస్తలులు చాలా క్లియర్గా రాశారు. ఇప్పుడు చూడండి, మనము అధ్యక్ష తరహా పాలన, పార్లమెంట్ తరహా పాలన చూస్తాం. ఇక్కడ అధ్యక్ష తరహా పాలనకి, పార్లమెంట్ తరహా పాలనకి దేనికి ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేనికి ఉండే డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, మెరిట్స్ డిమెరిట్స్ రెండిట్లో ఉన్నాయి. అలానే ఈ ట్రస్ట్ సొసైటీ అనేది దానికి కూడా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సామాన్యంగా ఒక కుటుంబానికి చెందిన వ్యవహారాలు, ఒక కుటుంబం జరిగించే సేవా కార్యక్రమాలు లేకపోతే వాటికైతే ట్రస్ట్ అనేది సామాన్యంగా పెట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించింది కాబట్టి ఆ కుటుంబపు పెద్దే ఉండి ట్రస్టీగా, ఆయన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటూ ఆ విధంగా నడిపించుకుంటూ ఉంటారు. ఒకరు లేక ఇద్దరు ఉంటారు ట్రస్టీస్, అది నడిపించుకుంటూ ఉంటారు. కానీ ఒక పెద్ద సమూహం, హెబ్రోన్ లాంటిది ఏదైనా కానీ ఇట్లా పెద్ద సమూహం ఉన్నప్పుడు ఒకరిద్దరు ట్రస్టీలు, ఒకవేళ భక్త్ సింగ్ గారు లాంటి ఫౌండర్ ఎవరైతే ఆ యొక్క సంస్థకి ఒక మూల వ్యక్తిగా భావించబడుతున్నారో అలాంటి వ్యక్తులు ఉన్నంతకాలం ట్రస్టీగా ఏమాత్రం ఇబ్బంది రాదు. ఎందుకంటే ఫౌండర్కి ఉన్నటువంటి బాధ్యత కానీ రెస్పాన్సిబిలిటీ కానీ మిగిలిన వారికి ఉండదు, తర్వాత వచ్చి చేరిన వారికి ఉండదు సామాన్యంగా. సో అలాంటప్పుడు ఇలాంటి పెద్ద సమూహాలలో ఎక్కువ మంది గవర్నింగ్ బాడీ ఉండటమే క్షేమకరం. ఎక్కువ మంది అంటే ఒక 5-6 గవర్నింగ్ బాడీ, ఓ 10 more than 10 members మనం ఎట్లా పెట్టుకుంటే అట్లా, ఎంతమంది అయినా ఎగ్జిక్యూటివ్ కమిటీ అలా పెట్టుకుని వాళ్ళందరూ కలిసి అడ్మినిస్టర్ చేయటం అనేది డెమోక్రటికల్గా మంచిది. ఇది పెద్ద సమూహాలకి. అదే కుటుంబ వ్యవస్థలకు పెట్టుకునే చిన్న సేవా కార్యక్రమాలకి, వాటికి వీటికి వాట్ ఎవర్ ఇట్ మేబీ, చిన్న వాటికైతేనేమో ట్రస్ట్ ఒక సూట్ అవ్వచ్చు. ఆ విధంగా మనం అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ఏ విధంగా అయితే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయో అలానే ట్రస్ట్ సొసైటీకి కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు హెబ్రోన్ విషయానికి వచ్చేవరకు సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినట్టుగా చూస్తున్నాం. దాని పేరు ఎలా పెట్టారు? పేరు చాలా ఒక విధంగా చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజినస్ చర్చెస్ ఇన్ ఇండియా. ఆ పేరున రిజిస్టర్ అయింది. ఏదైనా కానీ ఆ సంఘం తరపున ఇమ్మూవబుల్ అసెట్ కొనని
దాని పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అది మంచిది. ఏ ఇండివిజువల్ పేరు మీద ఉన్నా కానీ అది నాది అనే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా ఉంటుంది. ఇది నాది, ఇది మాది అని అంటూ ఉంటారు. ఆ విధంగా సంఘం పక్షంగా, ఆ సొసైటీ పక్షంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇప్పుడు చాలా పెద్ద వ్యవస్థగా రూపొందినప్పుడు ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కానీ స్థలాల విలువ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏ విధమైన ఇది రాదండి. స్థలాల విలువ తక్కువగా ఉన్నప్పుడు ఏ విధమైన డిస్ప్యూట్స్ రావు. అది కుటుంబాలలోనే కానీ, సొసైటీలో కానీ, మరి ఎక్కడైనా కానీ. అదే స్థలాల విలువ బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు అమరావతి ఉంది ఆంధ్రప్రదేశ్లో, అక్కడ క్యాపిటల్ అయ్యి బాగా పెరిగిపోతే అబ్బో ఇక చాలా అనమాట. ఇప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూస్ కోసమే అక్కడ పెద్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఏది? అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ల్యాండ్ వాల్యూస్ కోసమే, అంతకంటే మరి ఏమీ లేదు అక్కడ. సో ఆ విధంగా ల్యాండ్ వాల్యూస్ ఎప్పుడైతే పెరిగిపోతాయో ఇక ఆ సంఘము, ఆ సంఘ పర్యవేక్షకులు ఎవరన్నా కానీ ఏదో ఒక దుర్బుద్ధి అనేది వాళ్ళలో ప్రవేశిస్తుంది. ఏ విధంగా ప్రవేశిస్తుంది? మరి ఇస్కరియోతు యూదాలో ప్రవేశించినట్టు, గేహజీలో ప్రవేశించినట్టు ప్రవేశిస్తుంది. మరలా బోధకులమైన వారే బోధిస్తూ ఉంటారు గేహజీ గురించి, ఇస్కరియోతు యూదా గురించి, అందరి గురించి. కానీ వారి దగ్గరకు వచ్చేవారికి వారు వేరే వాక్యాలను కోట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్యనే ఒక అతను కోట్ చేశాడు, జెరూసలేం మత్తయ్య అని. ఆయన ఓటుకు నోటు అనే కేసులో ముద్దాయిగా ఉంటూ ఆయన ఏమంటాడంటే, ఆయన ఒకప్పుడు పాస్టర్ అంట, సేవకుడు అంట. ఆయన ఏమని కోట్ చేస్తున్నాడంటే, ఈ విధంగా ఒక డీల్ తీసుకొచ్చాను నేను స్టీవెన్సన్కి, ఎమ్మెల్సీకి, నువ్వు మరో పక్షానికి ఓటు వేసేటట్టయితే 5 కోట్లు, గైర్హాజరు, ఓటు వేయకుండా గైర్హాజరు అయితే 3 కోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం. ఈ ఒప్పందం కుదిర్చినందుకు ఇతనికి 50 లక్షలు అంట. సో ఆ విధమైన ఆ కేసులో పట్టుబడి ఇప్పుడు ఈ విధంగా ఆయన మరి ఒక ముద్దాయిగా తన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు, క్రైస్తవులు అనబడే వారి సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇక వెరసి చెప్పాల్సిన పని లేదు, మిమ్మును బట్టి నా నామమునకు, అది కూడా జరిగిపోయింది. ఆయన ఏమంటున్నాడు, పనివాడు జీతమునకు పాత్రుడు అన్నట్టుగా సరే అని నేను ఒప్పుకున్నాను అంటాడు. ఏంటండి పనివాడు జీతమునకు పాత్రుడు? ఆయన పాస్టర్ అయిన అనంత మాత్రాన, వాక్యం తెలిసినంత మాత్రాన ఆనాడు సాతానుడు ప్రభువును శోధించడానికి ఏ విధంగా అయితే వాక్యాలు వాడాడో ఇతర వాక్యాలు వాడుతున్నాడు. నువ్వు చేసిన లావాదేవీ ఏంటి? నువ్వు చేసిన వ్యవహారం ఏంటి? దానిలో నీకు జీతమా? అది పనివాడు జీతమునకు పాత్రుడు అక్కడ కోట్ చేస్తావా? ఎంత అవమానం అండి నిజంగా. సేవకులు ఈ రోజుల్లో చాలా మటుకు గేహజీలు, ఎవరో కొద్ది మంది మాత్రమే నిజమైన క్రీస్తు కొరకు మరి విశ్వాసంతో బతికేవారు ఉన్నారు. కానీ చాలామంది గేహజీలు, యూదా ఇస్కరియోతులు అని చెప్పక తప్పదు. సో ఇప్పుడు సొసైటీ మరి ఈ యొక్క ట్రస్ట్కి వస్తే, దేనిలో అయితే ఎగ్జిక్యూటివ్ కమిటీ, గవర్నింగ్ బాడీ ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశం ఉందో, దేనికైతే ఎలక్షన్లు పెట్టే అవకాశం ఉందో, దేనికైతే గవర్నింగ్ బాడీని మార్చుకునేటందుకు ఎలక్షన్ల ద్వారా అవకాశం ఉందో, ఏ వ్యవస్థలోనైతే ఈ కమిటీ మెంబర్ని, ఎగ్జిక్యూటివ్ని మార్చుకునే అవకాశం ఉందో అది మంచిది అని వాక్యం వెలుగులో కూడా అది మంచిది. ఆ సొసైటీ యొక్క క్షేమం దృష్ట్యా కూడా అది మంచిది. అలా కాకుండా ఎవరో ఇద్దరు ఉండి ఇక వారి జీవితాంతం వారే అన్నట్లుగా ఉంటే అది అంత మంచిది కాదు అనేది మా వాక్య వెలుగులోనే నేను చెప్తూ ఉన్నాను. ఈ మరి విషయంలో కొన్ని వాక్యాలని మీకు కోట్ చేయాలని నేను చదవటం లేదు, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను చదవడం లేదు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ ద వర్సెస్. దైవజనుడు ఏ విధంగా ఉండాలి అని పౌలు గారు 2వ తిమోతికి రాస్తూ 2వ తిమోతి 3వ అధ్యాయంలో 16-17 వచనాల్లో చెప్తాడు. ఆ విధంగానే 1వ తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో దైవజనుడు ఏ విధంగా ప్రవర్తించాలి, వేటిని విసర్జించాలి మరి ముఖ్యంగా అనేది చెప్తాడు. ఆ విధంగానే 1వ తిమోతి 3వ అధ్యాయము 1-7 వచనాల్లో అధ్యక్ష పదవిని ఆశించిన ఎడలా
ఒకరు అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల ఈ విధంగా జీవించి ఉండాలి, ఈ విధమైన సాక్ష్యం కలిగి ఉండాలి, ఈ విధమైన క్వాలిటీస్ కలిగి ఉండాలని చెప్తాడు క్లియర్గా. అలాంటివి 1-2 సార్లు చదివి ప్రార్థనాపూర్వకంగా గుండె మీద చేయి వేసుకొని ఎస్ ఐఆమ్ ఎలిజిబుల్, నేను ఈ విధంగా ఉండగలను అన్నవారు పోటీ చేయాలి, కాంటెస్ట్ చేయాలి. ఆ విధంగానే పరిచారకులు అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి అని అదే 1 తిమోతి 3వ అధ్యాయము 8-13 వచనాల్లో క్లియర్గా పౌలు గారు రాస్తారు. ఈ విధంగానే చాలామంది బోధిస్తారు కానీ తాము వాటిని గ్రహించరు అని కూడా హెచ్చరిస్తాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 6-7 వచనాలు. తాము చెప్పు వాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులుగా చలామణి అవుతారు చాలామంది. ఎస్, చూడండి, మనం గేహజీ గురించి మాట్లాడతాం, యూదా ఇస్కరియోతు గురించి మాట్లాడతాం, ఇంకా ఎంతోమంది పడిపోయారో వాళ్ళందరి గురించి మాట్లాడతాం. మరి ఈ విధమైన వాటికి ఆశపడేవారు లేరా? వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. నువ్వు అన్యాయం, నువ్వు ఇది చేసావు. ఎలా అండి మరి? ఇంకొకటి, భక్త్ సింగ్ గారు జీవించిన దినాల్లోనే భక్త్ సింగ్ గారు అప్పుడు ఒక ఎల్డర్స్ ఉన్నారనుకోండి, ఒక 10 మంది ఎల్డర్స్ ఉన్నారనుకుందాం. భక్త్ సింగ్ గారు అనుకున్నారు ఇంకొక 5-10 మందిని ఎల్డర్స్గా నియమిద్దాం అనుకున్నాడు, ఇంకొంతమందిని యాడ్ చేద్దాం. అయితే ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకోలేదంట. ఎంత విచిత్రమైన పరిస్థితి అండి. డైల్యూట్ అయిపోతాయి మా పవర్స్ డైల్యూట్ అయిపోతాయి, ఇంకొంతమంది వచ్చి పంచుకుంటే ఎట్లా, మేమే ఉండాలి అనే స్వార్థము అనండి, ఇంకొకటి అనండి, ఆ రోజుల్లోనే భక్త్ సింగ్ గారి దినాల్లోనే ఉంది. చూడండి, ఇక ఈ దినాల్లో ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. సో అందుకనే ఏ వ్యవస్థలో అయితే ఐదర్ ట్రస్ట్ ఆర్ సొసైటీ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మరి యొక్క గవర్నింగ్ బాడీ ఎక్కువ సంఖ్యలో ఉండే అవకాశానికి తావుంటుందో, ఎలక్షన్లకి తావుంటుందో, అది ఫిక్స్డ్ టర్మ్కి మారే అవకాశం ఉంటుందో, ప్రతి ఒక్క సేవకుడు దానిలో ఓటు చేసే హక్కు, అంటే ఆ యొక్క రిప్రజెంటేటివ్ని ఎన్నుకునే హక్కు ఉంటుందో, ఆ వ్యవస్థని అడాప్ట్ చేసుకోవటం మంచిది. అలా కాకుండా ఏదో నామినేటెడ్ పద్ధతిలో చేసుకోవటం అది మరి ఆటోక్రాట్ వ్యవస్థకే దారితీస్తుందని వేరే చెప్పాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు ఈ యొక్క మరి వాక్యాలకు అనుకూలంగా మనం చూసుకున్నప్పుడు కూడా తేలింది నా యొక్క మరి ఉద్దేశ ప్రకారం. ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకుంటే, ఒక 1000 మంది సేవకులు ఉన్నారనుకుంటే, ఆ 1000 మంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలి. అంటే ఆ యొక్క గవర్నింగ్ బాడీని ఎన్నుకునే అవకాశం ఉండాలి. ఒక చైర్మన్ అంటారో, ప్రెసిడెంట్ అంటారో, వాట్ ఎవర్ ఇట్ మే, చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇట్లా ఒక 5-6 గవర్నింగ్ బాడీ, ఒక 10-12 మంది ఎగ్జిక్యూటివ్ బాడీని ఎన్నుకునే విధంగా ఉంటే, ఇప్పుడు ఒక 5-6 గవర్నింగ్ బాడీ అనుకోండి, ఇద్దరు పోటీ చేస్తారు. సో వాళ్ళని వీళ్ళు ఎన్నుకుంటారు 1000 మంది కలిసి. సో 5-6 ఎన్నికవుతారు డైరెక్ట్గా. అయిపోయింది కదా అండి, అయిపోయింది. వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అలా ఉంటారు. ఇక మిగిలిన ఎగ్జిక్యూటివ్స్ని కూడా ఈ అందరు సేవకులు ఎన్నుకుంటారు. సో ఎవరైనా పోటీ చేయొచ్చు. ఒక ఈ 10-12 అనుకుంటే మనం సభ్యులు ఒక 20, 30, 40 ఎంతోమంది పోటీ చేశారు అనుకుందాం. సో అందరికీ ఓట్లు వేస్తారు వీళ్ళు. ఆ బ్యాలెట్ పేపర్లో అందరికీ ఓట్లు వేస్తారు. వీరికిన్ని వస్తాయి. ఒక 1000 ఓట్లు వచ్చినాయి, 1000 మంది, ఒకరికి 120, ఒకరికి 100, ఒకరికి 90, ఒకరికి 80, ఒకరికి 80, 70, 60, 50, 40, 30, 20, 20, 10, 5 ఇట్లా ఓట్లు వచ్చినాయి అందరికి. మనకి ఎంతమంది మెంబర్స్? ఒక 10 మంది మెంబర్స్, 12 మంది మెంబర్స్ అనుకుంటే, ఇక సీరియల్గా వాళ్ళకు వచ్చిన ఓట్ల ప్రకారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అట్లా మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అయిపోతుంది. ఇక ఈ బాడీ ఐదర్ 1 year, 2 years, 3 years వాటెవర్ ఇట్ మే బి, 1-2 సంవత్సరాలు టర్మ్ పెట్టుకుంటే ఈ బాగుంటుంది. ఇక ఆ విధంగా వాళ్ళు
దే విల్ అడ్మినిస్టర్. దీనిలో సమస్యే రాదు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఆ యొక్క ప్రెసిడెంటు, చైర్మన్, వాటికి సెక్రటరీ వాటికి పోటీ చేస్తారో ఆ ఓడిపోయిన వారు అక్కడ, ఎందుకంటే ఇద్దరు పోటీ చేస్తే ఒకరు ఓడిపోతారు, ఒకరు గెలుస్తారు. ఆ ఓడిపోయిన వారు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పోటీ చేస్తే ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి వెళ్తారు, ఎన్నికవుతారు ఖచ్చితంగా. ఎందుకంటే దే విల్ గాట్ ద సఫిషియంట్ ఓట్స్. అందుకని ఖచ్చితంగా ఎవరైతే ఆ గవర్నింగ్ బాడీకి పోటీ చేశారో వాళ్ళందరూ ఓడిపోయిన వారు కూడా ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎన్నికవుతారు. అంటే అప్పుడు ఏంటండి, అప్పుడు రెండు పక్షాలు గవర్నింగ్ బాడీలో ఉన్నట్లే కదా. సో ఆటోమేటిక్గా అప్పుడు ఈ ట్రస్ట్ సొసైటీ అనే ఇద్దరు ఆటోమేటిక్గా ఏకమైపోయే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఏకమైపోతారు. ఎందుకంటే ఇద్దరు ఆ రెండు వైపులో ఉన్న లీడర్స్, రెండు వైపులో ఉన్న నాయకులు, రెండు వైపులో ఉన్న సేవకులు కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి వెళ్తారు కాబట్టి. సో కాలగమనంలో ఈ విధంగా ఉండి ఏదైనా కానీ ఆ యొక్క బైలాసు, టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా రాసుకుంటే ఏ యొక్క ఆస్తిని అమ్మకూడదు అనే క్లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక వీళ్ళకు ఉండే అధికారం ఏంటంటే, అంటే మన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆ యొక్క సేవకులని కొద్దిగా అటు ఇటుగా ట్రాన్స్ఫర్స్ చేసే అధికారం మాత్రమే ఉంటుంది. అంతకంటే పెద్ద ఏముండదు ట్రాన్స్ఫర్ చేయటం. అది కూడా ఫిక్స్డ్ టర్మ్ అవి ఇవి రాసుకుంటే ఇబ్బంది ఏముండదు. సేవకులందరికీ మరి ఈక్వల్ రెమ్యునరేషన్ పెట్టుకుంటే అప్పుడు చిన్న సంఘం పెద్ద సంఘం అనే సమస్య కూడా రాదు. ఇట్లా చేసుకుంటే రెండు పక్షాలు ఉన్నా, ఇప్పుడు 3 పక్షాలు ఉన్నా, ఎంతమంది ఉన్నా అందరూ ఏకమయ్యే అవకాశం ఉంటుంది. అన్ని పక్షాల వాళ్ళు గవర్నింగ్ బాడీలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా 2 పక్షాలు కూడా కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని ఆలోచించగలరని కోరుతూ ఈ చిన్న మాటలని మరి వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మనందరి మీర నిమిత్తమై మనలో ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్.